మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. తురకపాలెంలో జరుగుతున్నటువంటి వరుస మరణాల మిస్టరీకి సంబంధించి ఈ రోజైనా సమాధానం దొరుకుతుందా? అయితే ఈ రోజు తురకపాలెంకి సంబంధించి ఇక్కడ ప్రాంత ప్రజల్ని, ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని అధికారులు సందర్శించారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గారు, కలెక్టర్ నాగలక్ష్మి గారు, డిఎంహెచ్ఓ గారు, ఇతర అధికారులందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితులు పరీక్షిస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ మరణాలకి సంబంధించి కారణాలు ఏంటి అని చూస్తే ఇక్కడ వాటర్ అంటున్నారు, రకరకాలకి చెబుతున్నారు. అయితే ముఖ్యంగా వినపడేది ఏదైతే మనం గతంలో చెప్పుకున్నాం, మూఢనమ్మకాలకి సంబంధించి బాగా ప్రబలింది ఆ వార్త. అయితే మైలురాయి ఏదైతే పొలిమేరలో పెట్టినటువంటి గౌడ్ రాయి అంటారు, దాన్ని పొలిమేర రాయి అంటారు. సో ఆ రాయిని పూజించి మంత్రించి ఇక్కడ పెట్టారు. ప్రస్తుతం అది సరిగ్గా లేదు, దానివల్ల ఈ మరణాలన్నీ సంభవించాయని చెప్పేసి గ్రామస్తులు చాలా మంది ఆ మూఢనమ్మకాన్ని నమ్ముతున్నారు. దానికి సంబంధించి అధికారులు అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పొలిమేరలో ఉన్నటువంటి ఈ గౌడ్ రాయిని సరిచేసే ప్రయత్నంలో ఉన్నారు. అసలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. బాబాయ్ గారు, అసలు ఏంటి, పూర్తిగా తీసేస్తున్నారా లేదంటే సరి చేస్తున్నారా? ఈ ఊర్లో బొడ్రాయి పెడతారు సార్. బొడ్రాయికి 4 దిక్కులో గౌడ్రాలు పెడతారు. ఈ గౌడ్రాలు ఏంటంటే ఊర్లోకి ఏ దుష్టశక్తులు రాకుండా, ఊర్లో ఎంతమంది ఉన్నారో అన్ని కులాలకి అన్ని వర్గాలకి ఊర్లోకి దుష్టశక్తి అనేది రాకుండా ఈ రాళ్ళు పెడతారండి. ఇది 3 రోజులు 18 మంది పూజారులతో 3 రోజులు యజ్ఞాల హోమాలు చేసి దాంట్లో ఒక యంత్రాన్ని తెచ్చి దీన్ని లోపల భూమిలో పెడతారండి. ఆ భూమిలో పెట్టిన దానికి రాయి గుర్తుగా పెడతారండి. ఊరికి 4 వైపులు పెట్టేది. దీన్ని మా ఎస్సీ సోదరులు దీన్ని రాయి కొంచెం మా వైపు ఒరిగైన ఉంది, దాని మూలాన మాకు అనుమానం ఉంది చనిపోతున్నారని. అందుకని వాళ్ళు చెప్తే మేము ఈ రాయిని మళ్ళీ కరెక్ట్ పొజిషన్లో పెడుతున్నామండి. అదేనండి ఈరోజు ఒక 14 మంది టీం వచ్చి ఒక 150-200 మంది ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అందరూ వస్తున్నారండి. దీన్ని ఒక విష బ్యాక్టీరియా అని నిర్ధారణ చేశారండి. ఈ రోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ పూర్తి డీటెయిల్స్ వస్తాయండి. దాని ఓన్లీ బ్యాక్టీరియా వల్ల నిర్ధారణ తేల్చారండి. ఇది మా ఎస్సీ సోదరులు దీనివల్ల ప్రాబ్లం అంటున్నారని మేమందరం ఎస్సీ సోదరులు మేమందరం కలిసి దీన్ని మళ్ళీ కరెక్ట్ పొజిషన్లో కూర్చోబెడుతున్నామండి. ఇది సో చూశారు కదా, ఈ తురకపాలెం పొలిమేరలో ఉన్నటువంటి పొలిమేర రాయి, ఆ గౌడ్ రాయి, దానికి సంబంధించి అయితే పూర్తిగా తీసేయట్లేదు. దాన్ని ఒక పక్కగా ఒరిగి ఉన్న దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఊరి పెద్దలు. ఏదైతే ఆ పొలిమేర రాయి ఒక పక్కకు వరగడం వల్ల ఇటువైపు మాత్రం ఎక్కువ మరణాలు సంభవించాయని ఒక వర్గం వాళ్ళు ఇక్కడ భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం తురకపాలెన్ని అధికారులు సందర్శిస్తున్నారు, ఇక్కడ పరిస్థితులు ఏంటని తెలుసుకుంటున్నారు. అందులో ఎమ్మెల్యే రామాంజనేయులు గారు ఉన్నారు, కలెక్టర్ నాగలక్ష్మి గారు ఉన్నారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటనేది ప్రాథమికంగా ఒక నిర్ధారణ అయినా వచ్చిందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మనకి ఇక్కడ తుర్కపాలెం గ్రామం ఏదైతే గుంటూరు కార్పొరేషన్ ఆనుకొని ఉందో, ఇక్కడ మనకి గత 2 నెలలుగా డెత్స్ బాగా ఎక్కువగా ఉంది. దానివల్ల ఊరు వాళ్ళంతా వాళ్ళంతా ఆందోళనకి గురయ్యారు. ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయనేది మనకి రెగ్యులర్గా ఇక్కడ పేపర్లో ఇట్లా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. దీంట్లో ఫస్ట్ చూస్తే మనకి మొన్న ఆగస్ట్ ఎండింగ్కే ఈ ఇన్ఫర్మేషన్ రాగానే మనం ప్రభుత్వం నుంచి ఫస్ట్ మన మెడికల్ సిబ్బందిని ఇక్కడ పంపించి ముందు ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అనేది డిప్లాయ్ చేసి మనం ఊర్లో యాక్చువల్లీ ఎంతమంది చనిపోయారు, వాళ్ళు ఏ జబ్బుతో చనిపోయారు, తర్వాత వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళారు, ఇట్లాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఖచ్చితంగా ఇప్పుడు మనకి గుంటూరులో ఉన్న మనం క్రూడ్ డెత్ రేట్ అంటాము. సో పాపులేషన్లో 1000 మందికి ఇంతమందే యాన్యువల్గా చనిపోతారు అనేది రేట్ ఉంటుందండి. సో దానికంటే ఎక్కువ ఉందనే ఉద్దేశంతో మనం ఇంకా కూడా జీజీహెచ్ను తర్వాత మెడికల్ కాలేజ్ తరపు నుంచి మనము డాక్టర్స్ టీమ్ని డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఈ టీం ఏంటంటే మనం ఇప్పటి వరకు 14 టీమ్స్ డిప్లాయ్ చేసాము. 6 డిపార్ట్మెంట్స్ మనకి జనరల్ మెడిసిన్, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, తర్వాత ఇట్లా మైక్రోబయాలజీ, సైకాట్రీ, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు మన రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్స్, తర్వాత ఎంఎల్హెచ్పీస్, ఆశాస్ కూడా వివిధ టీమ్స్ వేయడం జరిగింది. సో ఈ టీమ్స్ అందరూ ఇప్పుడు 2వ తారీఖు నుంచి డోర్ టు డోరు ప్లస్ మనకి ఇక్కడ క్యాంప్ దగ్గర కూడా సర్వే అనేది నడుస్తుంది. సో డోర్ టు డోర్ మన మెడికల్ ఆఫీసర్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్తో సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరినీ మనకి మెయిన్ డాక్టర్స్ దగ్గర పంపిస్తూ ఉన్నారు. సో ఈ 3 డేస్లో కూడా దాదాపు ఇప్పటికే మనం నిన్నటికే 400 హౌస్ హోల్డ్స్ కవర్ చేయడం జరిగింది. ఊర్లో మొత్తం 870 హౌస్ హోల్డ్స్ వరకు ఉన్నాయి. సో ఇవాళ రేపట్లో అవి పూర్తిగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మనకంటే
ఇన్ని డెత్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఇక్కడే ఏదైనా ఉందా అనేది అనాలిసిస్ చేయడానికి కూడా ఒక మల్టీ డిపార్ట్మెంట్ అనాలిసిస్ కూడా నడుస్తుంది. ఒకటి ఫస్ట్ మనం ఇక్కడ వాటర్ శాంపిల్స్ అనేది ఆల్రెడీ టెస్టింగ్కి ఇవ్వడం జరిగింది. కెమికల్ అనాలిసిస్లో మనకి రిజల్ట్స్లో ఏది అబ్నార్మాలిటీస్ ఏం రాలేదు. బట్ బ్యాక్టీరియాలజికల్ అనాలిసిస్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది ఇవాళ మనకు వచ్చే అవకాశం ఉంది. సిమిలర్లీ సాయిల్ శాంపిల్స్ కూడా మన దగ్గర ఇక్కడ ఉన్న సాయిల్లో మైక్రో ఆర్గానిజమ్స్ కౌంట్ ఎంత ఉందనేది అది కూడా శాంపిల్స్ తీయడం జరిగింది. అది కూడా మనకు ఒక 2-3 డేస్లో రిజల్ట్స్ వచ్చాక దాని పరంగా కూడా ఏదైనా ఉందా అనేది అనాలిసిస్ ఉంటుంది. ఇది కాకుండా మనకి మెడికల్ కాలేజ్లో ఉన్న SPM అనే డిపార్ట్మెంట్ ద్వారా మనము ఇక్కడ డెత్ ఆడిట్ అనేది జరిపిస్తున్నాము. సో ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్తో వర్బల్ ఆడిట్ చేయడము, తర్వాత స్పాట్ అనాలిసిస్ చేయడము, తర్వాత వాళ్ళ మెడికల్ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి చనిపోయిన డెత్స్ ఏం రీజన్స్ వల్ల అనేది కూడా ఆడిట్ జరుగుతుంది. దాని తర్వాతనే మనం క్లియర్ రీజన్ అనేది చెప్పగలుగుతాము. మనకు ఆల్రెడీ ఈ విలేజ్ నుంచి బయట GGHలో కానీ ప్రైవేట్లో కానీ కొన్ని కేసెస్ వెళ్ళినప్పుడు వాళ్ళు అంటే ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది, మెలియోడోసిస్ అని చెప్తున్నారు. సో అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో రిపోర్ట్ అయిన 2 కేసెస్లో ఆ డాక్టర్ గారు ఆ కల్చర్ చేశారు కాబట్టి అట్లా చెప్తున్నారు. బట్ అందరికీ అదేనా కాదా, ఇప్పుడు ఊర్లో మిగతా ఫీవర్స్ కూడా అవేనా కాదా అనేది మనం పూర్తిగా డెత్ ఆడిట్ అయ్యే వరకు చెప్పడానికి లేదు. సో అది ఇంకొక 3 days పడుతుంది. మేబీ బై సాటర్డే ఆ రిపోర్ట్స్ ఇస్తాము. ఇదే కాకుండా మనము ఇక్కడ ఎవరైతే ప్రస్తుతం ఫీవర్స్ ఉన్నాయో సో వాళ్ళది కూడా మనము బేసిక్ బ్లడ్ టెస్ట్ ఒకటే కాకుండా బ్లడ్, యూరిన్, తర్వాత మనం బ్లడ్ కల్చర్ అని చేయిస్తాము. సో ఆ టెస్ట్ కూడా పంపించడం జరిగింది. దాంట్లో కూడా మనకి ఆ పర్టికులర్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదైనా ఉంటే మనకు ముందే తెలిసే అవకాశం ఉంటుంది. సో దానికోసం కూడా టెస్టింగ్ జరుగుతుంది. ఇది కాకుండా మనకి ఇక్కడ ఎవరైతే కొంతమంది అదర్ కోమార్బిడిటీస్తో ఉన్నారో వాళ్ళకి కూడా స్పెషలైజ్డ్ టెస్టింగ్, ఇప్పుడు మనము రీనల్ ఫంక్షన్, లివర్ ఫంక్షన్ ఇట్లాంటి టెస్ట్ కూడా కొంతమందికి శాంపిల్స్ అనేది తీయడం జరిగింది. సో ఇట్లా కాంప్రిహెన్సివ్గా ఊర్లో ఉన్న అందరికీ కూడా మెడికల్ పరంగా ఫస్ట్ అన్ని కూడా చేస్తున్నాము. ఇవి కాకుండా అదర్ యాక్టివిటీస్ ఊర్లో కొంచెం శానిటేషన్ కంప్లైంట్స్ అనేది చెప్పున్నారు. సో మనము నిన్నటి నుంచి MPDO గారు, CEO, DPO వాళ్ళ టీమ్స్ అంతా డిప్లాయ్ చేసి కంప్లీట్గా విలేజ్లో వేకెంట్ ల్యాండ్స్ కానీ, డ్రైన్స్ కానీ, డోర్ టు డోర్ కానీ క్లీనింగ్ అనేది ఇంటెన్సిఫై చేయమని చెప్పాము. తర్వాత పీపుల్కి కూడా ఇక్కడ ఊరు ప్రజలకి కూడా కొంచెం IEC లాగా ఇంకా కూడా ఎడ్యుకేట్ చేయమని కూడా చెప్పున్నాము. ఇది కాకుండా ఊరు వాళ్ళు లోకల్గా కొన్ని ఇష్యూస్ చెప్పున్నారు. ఇక్కడ బోర్ వాటర్ మాకు ఇవ్వటం లేదు, బయట తీసుకెళ్ళిపోతున్నారని. సో అది కూడా ప్రస్తుతానికి ఆపిచ్చున్నాము. సో మనకి ఇక్కడ ఉన్న బోర్ వాటర్ ఇక్కడే చేసేలాగా. ప్లస్ ఇది కాకుండా కొన్ని బెల్ట్ షాప్ ఇష్యూస్ కూడా చెప్తే అది మనము ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అలర్ట్ చేసాము. సో అట్లా ఏదైనా యాక్టివిటీ ఉన్నా దాన్ని కూడా వెంటనే అరికట్టేసి కేసు ఫైల్ చేసి క్లోజ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మనకి కొంచెం ఇట్లా వేరే రకంగా సూపర్స్టిషియస్గా కూడా కొన్ని బిలీవ్స్ ఉన్నాయంటే సైకాట్రీ డిపార్ట్మెంట్ మిగతా వాళ్ళని పెట్టి కౌన్సిలింగ్, ప్లస్ లోకల్గా మనకు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, ప్రజలు కానీ, లీడర్స్ కానీ అందరు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని కూడా మాట్లాడి సార్ట్అవుట్ చేయడానికి కూడా చర్యలు ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. సో మనం ఇట్లా అన్ని రకాలుగా ఇక్కడ ఉన్న ఇష్యూస్, ప్లస్ ఇప్పుడు మహిళలు కొంచెం క్వారీ సంబంధించి కూడా ఇష్యూస్ అనేది చెప్పున్నారు. సో ఈ క్వారీ సంబంధించింది కూడా మనం ఒక టీం వేసి మళ్ళీ అది కూడా ఎయిర్ పొల్యూషన్ అట్లా ఏదైనా ఉందా అనేది కూడా స్టడీ చేయడం జరుగుతుంది. ప్లస్ మనకి ఇక్కడ మహిళలంతా కూడా ఇట్లా చనిపోయిన ప్రతి ఇంట్లో కూడా ఖర్చు అయింది కాబట్టి ఆ మెడికల్ బిల్స్ అన్నా మాకు డబ్బులు వచ్చేలాగా చేయమని చెప్పున్నారు. అవి ఖచ్చితంగా మనం CMRFలో బిల్స్ తీసుకొని రిపోర్ట్స్ పంపిస్తామని చెప్పడం జరిగింది. సో మనకు అధికార యంత్రాంగం తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి ఊర్లో మనకి ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక కాంప్రిహెన్సివ్గా అనాలిసిస్ కానీ, రిజల్ట్స్కి కానీ మనం ప్రతిదీ కూడా ప్రయత్నం చేస్తున్నాము. పేపర్లో, న్యూస్లో కూడా కొంచెం అంటే కొంతమంది ఇంకా కూడా కొంచెము రూమర్స్ బేసిస్లో రాస్తున్నారు. దయచేసి మనము ఉన్న ఫియర్కి ఇంకా కూడా యాడ్ చేయకుండా అడ్మినిస్ట్రేషన్తో కోఆపరేట్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని రాస్తే బాగుంటుంది అనేది అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనకి బేసిక్లీ యాజ్ ఆఫ్ నౌ 29. వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు చనిపోతున్నారని చెప్పి గ్రామస్తులు చెబుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? నాకు ఇప్పుడే ఒక లేడీ వచ్చి ఇక్కడ ఉన్న లోకల్ మెడికల్ ఆఫీసరే నన్ను కాపాడారు అని చెప్పింది. సో మనం అంటే జనరల్గా అట్లా చెప్పడానికి లేదు. ఎందుకంటే పర్టికులర్ కేసెస్లో ఎవరి దగ్గరికి వెళ్ళారు ఏంటి వితౌట్ ఎంక్వైరీ మనం ఎవరిని కూడా మీరు చేయలేదని ఎట్లా చెప్పగలుగుతాం? చిన్నపిల్లలు ఎవరు లేరండి. మనం చూసిన దాంట్లో బిలో 43 members ఉన్నారు.
ప్లస్ అంటే నేను అదే చెప్తున్నాను. సో చిన్న పిల్లలని అడిగాడు ఆయన. సో చిన్న పిల్లలు లేరు, మేము చూసిన దాంట్లో ఐ థింక్ 27 ఒక పర్సన్ ఉన్నారు, 34-35లో ఇద్దరు ఉన్నారు, రిమైనింగ్ 40 అబౌవ్ ఇంకా 50. మీన్ ఏజ్ అయితే మనకు 55 అని ఇచ్చున్నారు. అది కూడా మళ్ళీ మనం అన్ని చెక్ చేస్తాం. మహిళలు తక్కువ అండి, యాక్చువల్లీ 80% మేల్. నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు. మేల్ ఎక్కువ మంది, మేల్సే ఎక్కువ, 80% 80% మేల్. 7 మంది ఫ్రెష్ డెత్స్ మనకి 7 మంది మహిళలు, 22 మంది పురుషులు. ఫ్రెష్ డెత్స్ నిన్న యాక్చువల్లీ ఒక పర్సన్ రోడ్ యాక్సిడెంట్ అని చెప్పారండి, బట్ అది కూడా మేము డెత్ కాబట్టి లెక్కేస్తాము. ఇది కాకుండా ఫస్ట్ సెకండ్ కూడా ఒక డెత్ జరిగిందని చెప్తున్నా, అది కూడా మన ఆడిట్లో నడుస్తుంది. లేదు మనకి బేసిక్లీ మీరు ఆ డెత్ ట్రెండ్ కూడా చూస్తే అంటే మనమంతా అంటే పేపర్లో దీంట్లో అంతా మీరు 6 months 8 months అట్లా రాస్తున్నారండి, బట్ మీరు వాస్తవానికి చూస్తే ఏప్రిల్ కానీ మే కానీ జూన్ కానీ డెత్ కౌంట్ 2-3 ఇట్లాగే ఉంది. జూలైలోనే ఫస్ట్ 10 deaths జరిగింది. సో దాని తర్వాత మనకు ఆగస్ట్లోనే ఇన్ఫర్మేషన్ రాగానే మనం రియాక్ట్ అయి ఉన్నాం. ఆగస్ట్లో కూడా డెత్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ 2 monthsలోనే మీరు చెప్పే ఆ 29 అనే నంబర్లో 20 deaths జూలై ఆగస్ట్ నుంచే వచ్చింది. సో దానికి ముందు అయితే ఏం లేదు. సో ఆలస్యంగా స్పందించింది అట్లయితే లేదు. నార్మల్ కాదు, అందుకే కదా వచ్చింది. గుంటూరు జిల్లా పెద్దపలకలూరు పిహెచ్సికి సంబంధించి తురకపాలెం విలేజ్లో రీసెంట్ 2 monthsలో దాదాపు 20 deaths జరిగింది. సో దానికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం తరపు నుంచి అన్ని శాఖల నుంచి ఇమీడియట్గా రెస్పాన్స్ మెకానిజం అనేది యాక్టివేట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అది ప్రతిరోజు మేము దాన్ని సమీక్షిస్తూ ఉంటున్నాము. సో నేను కలెక్టర్ గారితో కూడా డైలీ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాను. సంబంధించిన ఆఫీసర్స్తో కూడా వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ కానీ ఇస్తూ ఉంటున్నాము. కానీ ఇది ఒకే విలేజ్లో జరగడం వల్ల, మళ్ళీ పేపర్లో రకరకాలుగా రాయడం వల్ల దీని యొక్క నిజమైన బ్యాక్గ్రౌండ్ ఏమి, దేనివల్ల జరిగింది, కాసెస్ ఏమి అని చెప్పేసి డీటెయిల్గా స్టడీ చేసుకోవడానికి సంబంధించిన స్పెషలిస్ట్ని పెట్టి, ఎక్స్పర్ట్స్ని పెట్టి చేస్తేనే బాగుంటుందని ఒక ఉద్దేశంతో మేము స్పెషలిస్ట్ టీంని కూడా మొన్ననే పంపించాము. సో వాళ్ళు కూడా స్టడీ చేసి ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ని బేస్ చేసుకొని మనం ఒక నిర్ణయానికి రాకూడదు. మిలియోడైసిస్ అని చెప్పేసి చెప్తున్నారు, తర్వాత ఆల్కహాలిజం అని చెప్తున్నారు. సో అవన్నీ కూడా ఒక్క రీజన్తో చనిపోయారని చెప్పేసి మనం చెప్పలేము. ఇప్పటిదాకా ఉన్న దాంట్లో చూస్తే ఆల్కహాలిజం చూస్తే ఒక 9 మంది, 29 మందిలో 9 మంది మాత్రమే ఆల్కహాలిజం హ్యాబిట్ ఉన్న వాళ్ళు, అందరం కాదు. సో దానివల్ల ఒక్క ఇష్యూ వల్ల చనిపోయారని చెప్పేసి మనము ఒక నిర్ణయానికి రాకూడదు. మళ్ళీ ఆ రకంగా మనం చెప్పడం వల్ల విలేజ్, ఇప్పుడు మహిళలు చెప్తున్నారు మా విలేజ్ గురించి అందరు దాగుబోతులు ఉన్నారని చెప్పేసి పేపర్లో చాలా ఇదిగా రాస్తున్నారు, చాలా అసహ్యంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో దానివల్ల మనము దాన్ని ఒక బ్రాండింగ్ చేయడం అనేది, లేబులింగ్ చేయడం అనేది కరెక్ట్గా ఉండదు. సో దానివల్ల ఏదైతే నిజాలు ఉన్నాయో, ఏ కారణం వల్ల నిజంగా చనిపోతున్నారో దాన్ని డీటెయిల్గా సైంటిఫిక్ స్టడీ చేసి మనం ఒక నిర్ణయానికి వస్తాం. కానీ ఇప్పుడు వచ్చేసి సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది. సో మేము రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నాము. సో దానివల్లనే పూర్తిగా అందరం 12 years పైన ఉన్న వాళ్ళందరినీ కూడా బ్లడ్ శాంపుల్ తీసుకుని, యూరిన్ శాంపుల్ తీసుకుని కంప్లీట్గా దాదాపు 45 పారామీటర్స్ కింద టెస్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. ఎవరికైతే ఫీవర్ ఉందో ఆ ఫీవర్ ఉన్న వాళ్ళకి మాత్రం బ్లడ్ కల్చర్, ఎందుకంటే ఈ మెలియోడైసిస్ ఆల్రెడీ ఐడెంటిఫై అయింది కాబట్టి, ఒక 3 దగ్గర ఐడెంటిఫై అయింది కాబట్టి దాన్ని కూడా రూల్ అవుట్ చేసుకోవడానికి ఎవరైతే ఫీవర్ ఉందో, ఫీవర్ ఉన్న వాళ్ళకి అది టెస్ట్ చేయాలి. సో అది కూడా ఇప్పటిదాకా దాదాపు 29 members, 32 members-కి ఇప్పటిదాకా శాంపుల్ తీసుకోవడం జరిగింది. నిన్న దాకా 29 తీసుకున్నాము, ఈ రోజు కూడా 3 తీసుకున్నాము. సో ఫీవర్తో ఎవరైనా ఉన్నా ఇమ్మీడియట్గా వాళ్ళు క్యాంప్కి వచ్చేసి శాంపుల్ ఇచ్చేయాలి. లేకపోతే ఒకవేళ రాలేకపోతే మేము ఇంటికే వెళ్ళి శాంపుల్ కలెక్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ 14 మంది ల్యాబ్ టెక్నీషియన్ టీమ్ని కూడా మేము డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఇది 72 hours కల్చర్ రిపోర్ట్ రావాలి కాబట్టి మొన్న తీసుకున్నాము. సో ఆ ఫస్ట్ రిపోర్టే మనకు ఈరోజు ఈవినింగ్ వస్తుంది, మళ్ళీ రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, అలా డైలీ వస్తూ ఉంటుంది. సో దాన్ని అన్ని చూసుకొని మనం దానికి సంబంధించి ఎలాంటి రెస్పాన్సివ్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలో ఆ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఖచ్చితంగా దాన్ని పకడ్బందీగా ఇక్కడ అమలు చేస్తాం. సో దానివల్ల ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కలెక్టర్ మేడం చెప్పినట్టుగా మనకు ప్రతి ఒక్క నెల వచ్చేసి క్రూడ్ డెత్ రేట్ అనేది ఉంటుంది, మామూలుగా జరిగే డెత్స్ అనేది ఉంటాయి. సో ఆ రకంగానే జరుగుతుంది. లాస్ట్ 2 monthsలో సడన్ ఎలివేషన్ ఉంది. ఆ సడన్ ఎలివేషన్ ఎందుకు జరిగిందని చెప్పేసి ఇమీడియట్గా మేము దాన్ని అనలైజ్ చేస్తున్నాము. ఖచ్చితంగా దాన్ని ఒక 2 రోజుల్లో 2-3 రోజుల్లో మనకు తెలుస్తుంది. సో ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.
అమ్మా, ఎమ్మెల్యే గారు విజిట్ చేశారు, డిఎంహెచ్ఓ మేడం, కలెక్టర్ మేడం అందరూ వచ్చారు, అధికారులు అందరూ ఏం చెప్పారు? ఆ సమస్యల పరిష్కారం చెప్పారు. మేము చెప్పాం మాకు ఇలా వాటర్ ప్రాబ్లం ఉంది, మాకు ఇలా ఇబ్బంది అవుతుంది, క్వారీ నుంచి వాటర్ వదిలేరు, ఇలా ట్యాంకర్లు అమ్ముతున్నారు అని చెప్పేసి చెప్పాము. చెప్తే వాటి గురించి మేము చూస్తాం, వెంటనే అధికారులను పంపించేసి ఆపిచ్చేస్తామని అన్నారు. ఇప్పుడు ఈ బొడ్రాయికి సంబంధించి ఈ గొడవల గురించి చెప్పారు కదా, వాటి గురించి ఏం చెప్పారు మీకు? దాని గురించి అయితే ఏమి చెప్పలేదు సార్. మరి మెయిన్ ఇంకా వాటర్ గురించి అయితే చెప్పారు. దాని వాటర్ గురించి అయితే మాత్రం మేము ఏదో ఒకటి చేస్తాము, పరిష్కారం చేస్తాము. ఉన్న వాళ్ళ నుంచి శాంపుల్స్ అన్ని తీసుకొని మేము ఏదో ఒకటి రికవరీ చేస్తామని చెప్పేసి అన్నారు. మెయిన్ అయితే వాటర్ అయితే అనుకుంటున్నాం మేము. ఎందుకంటే మాకు 3 years బాబు, 4 years పాప, వాళ్ళకి రోజు స్నానం చేయించేటప్పుడు నేను చూస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఒంటి మీద చిన్న చిన్న దద్దుర్లుగా వస్తున్నాయి అనమాట, రెడ్ కలర్లో వస్తున్నాయి. అంతేకాదు 3 months పాపకైతే మొత్తం ర్యాషెస్ వచ్చినాయి. మా చెల్లి వాళ్ళ పాపకి మొత్తం ఈ చేయంతా కూడా ర్యాషెస్ వచ్చినాయి అనమాట. అది మేము ఏంటి అంటే వాటర్ వల్ల మాత్రమే అనుకుంటున్నాం. దానికి మించి ఇంకొకటి అయితే ఏమీ లేదు. అదొకటి కాక ఈ బొడ్రాయి అని కూడా అంటున్నాము. బొడ్రాయి సంగతి అయితే మరి కలెక్టర్ గారు అయితే ఏమీ చెప్పలేదు, మాకైతే ఏమి ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ చెప్పలేదు. వాటర్ గురించి మాత్రమే చెప్పారు. మీరు నమ్ముతారమ్మా ఇలాంటి అసలు? సార్ నమ్మటం అంటే మేము చర్చికి వెళ్తాం కాబట్టి దాని మీద అయితే అంత నమ్మకం అయితే లేదు. నమ్మకం లేదు కాబట్టి ఇప్పటి వరకు కూడా మేము సైలెంట్గా ఉన్నాం. అన్నీ 20 అయినాయి అయినా కూడా ఏమీ చేయకుండా మేము ఇప్పటి వరకు కూడా సైలెంట్గా కూర్చున్నాం. ఎందుకు చర్చికి వెళ్తున్నాం కాబట్టి దాని మీద నమ్మకంతో ఉన్నాం కాబట్టి. ఇంతకుముందు ఇంకా దీనికన్నా ఇంకా ఏమన్నా జరిగితే మాత్రం ఒకవేళ అప్పుడు ఏమన్నా చేయాలి అని మాత్రం అనుకుంటున్నాం. ఇంకా దీనికన్నా ఇంకేమన్నా జరిగితే మాత్రం ఇంకేదో ఒకటి చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ మరణాలకు సంబంధించి కానీ ఇక్కడ ఉన్నటువంటి వారికి అనారోగ్య కారణాలకు సంబంధించి వాటర్తో పాటు ఇంకేం సమస్యలు ఉన్నాయి అనుకుంటున్నారు? మెయిన్ అయితే ఇంకా వాటరే సార్. ఫీవర్ వస్తున్నాయి జనరల్గా. ఇప్పుడు ఓకే మేము మామూలుగా అయితే అనుకుంటాం, ఇప్పుడు అంటే మారుతుంది కాబట్టి సీజన్స్ మారినప్పుడు వస్తాయి, మామూలు సహజంగా ఫీవర్స్ అనేవి వస్తాయి, అది అయితే కాదనట్లేదు. కానీ ఇంట్లో వచ్చేసరికి 2-3 ఫీవర్స్ అనేవి ఉంటున్నాయి. అది జనరల్గా ఫీవర్కి అని చెప్పేసి వెళ్తున్నాం, అవి మాత్రం మళ్ళీ రికవరీ అయితే అవ్వట్లేదు ఫీవర్కి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా చిన్న చిన్న జబ్బులు పట్టడం కానీ వాటర్ వల్ల ఏమైనా? జబ్బులు అయితే ఇలా ఏం లేదు సార్, కాకపోతే దద్దుర్లు వస్తున్నాయి కొంచెం. మెయిన్ స్నానం చేపిస్తేటప్పుడు చూస్తున్నాము ర్యాషెస్ వస్తున్నాయి. కొంచెం దురద అని చెప్పి మాత్రం గీకుతున్నారు, దురద వస్తుందని చెప్పేసి అంటున్నారు. దద్దుర్లు వస్తున్నాయి, రెడ్ కలర్లో దద్దుర్లు వస్తున్నాయి. ఇంకా నల్లగా అవుతున్నాయి, మాడిపోయి నల్లగా అవుతున్నాయి. ఇక్కడికి వచ్చే వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటర్ ట్యాంక్లా లేదంటే పైప్ లైన్స్? వాటర్ ట్యాంక్ ఉందండి మాకు, మామూలుగా ట్యాంక్ నుంచి వస్తాయి. ఊరికి ఉన్న ట్యాంకులో నుంచి ఇది వరకు ఎప్పుడూ లేదు మాకు ఈ ప్రాబ్లం. మా ఊర్లో వాటర్ సమృద్ధిగా ఉండేది, మంచి వాటర్ అనే చెప్పేసి మా పొలాలన్నీ కొనేసి ప్లాట్లు వేసేసుకున్నారు. అంత బాగుండే ఊరు. కేవలం కలుషితమైన వాటర్ కొంచెం మాకు ఇవ్వడం వల్లేమో మరి ఇంకేదన్నా ప్రాబ్లం వల్ల తెలియదు, మాకు ఇలా జరుగుతుంది అన్యాయంగా. మీ ఊరుకున్న వాటర్ ట్యాంక్ అయితే క్లీన్ చేస్తూ శుభ్రంగానే ఉంటుందా? ఇప్పుడు చేపిస్తా, అదైతే మేము తెలియదు కదండి, మా ఆడవాళ్ళం ఇంట్లో ఉంటాము. ఇప్పుడైతే అధికారులు అందరూ వచ్చారుగా, క్లీన్ చేస్తున్నాం అని అన్నారు. అందుకే ఇప్పుడు మేము మాట్లాడాం, కలెక్టర్ గారితోనే మాట్లాడాం డైరెక్ట్ గా. ఓవరాల్ గా అధికారులు అందరూ రావడం, ఇలా చేసిపోవడం, సో ఏమనిపిస్తుంది? మీరు హ్యాపీగా ఉన్నారా? ప్రస్తుతం ధైర్యంగా ఉన్నారా? మాకు మా సమస్యకి ఒక పరిష్కారం, మెడికల్ పరంగా అయితే ఒక పరిష్కారం చూపిస్తున్నారు, మాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు. కలెక్టర్ గారు వచ్చి మాకు సహాయం చేశారు, చాలా బాగుంది. మేము అడిగినవన్నీ చేస్తానన్నారు. కొంచెం నష్టపరిహారం కావాలన్నాము. ఈ వీక్ సాటర్డే లోపు చూస్తాము అని చెప్పేసి చెప్పారు. అది కాక చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు కూడా వాళ్ళ ఉన్న మెడికల్ రిపోర్ట్స్ అవన్నీ కూడా మీ దగ్గర, బిల్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకుంటే సాటర్డే వచ్చి చెక్ చేస్తారు మా తరపున అని చెప్పేసి చెప్పారు సార్. మరి సాటర్డే వచ్చి ఎంత మాత్రం చూస్తారో అది కూడా మేము చూస్తాము. ఒకసారి నష్టపరిహారం అయితే జరగాలి ఏదో ఒకటి. ఎందుకంటే చనిపోయిన వాళ్ళందరూ కూడా మగవాళ్ళు, వాళ్ళొక ఫ్యామిలీస్ అందరూ, పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మరి ఇంటికి యజమాని లేనప్పుడు మరి ఆడవాళ్ళు అయితే ఎటు వెళ్ళలేరు కాబట్టి ఏదో ఒకటి అయితే చెయ్యాలి. మాకు రీసెంట్ గానే చనిపోయాడు మా వదిన, ఆశా వర్కర్. ప్రెసెంట్ ఇక్కడ ఉండాల్సిన ఆమె ఇంట్లో కూర్చుంది బాధతో. ఆ అన్నయ్య కూడా ఇదే ప్రాబ్లంతో చనిపోయాడు. ఫీవర్ వెళ్ళేటప్పుడు ఎంత ఖర్చు అయిందా? అయిందండి, అయింది. అన్ని టెస్టులు చేయించాము, ఎంఆర్ఐ స్కాన్లు ఏంటి అన్నీ చేయించాము, అన్నీ నార్మల్గా వస్తున్నాయి. అదే అంత చిక్కట్లా. మా వాళ్ళకి ఎలా డౌట్ వచ్చిందంటే ఈ రాళ్ళు ఇవి అని చెప్పేసి డౌట్ వచ్చింది. మాకైతే నమ్మకం లేక మేము హాస్పిటల్ చుట్టూ తిరిగాము. కానీ ఇది కూడా ఇలా జరుగుతుంటే వెంటనే అదొక డౌట్ వస్తుంది. దేవుని నమ్ముకునే వాళ్ళు అవి నమ్మకూడదని చెప్పేసి మేము వదిలేసాము. వాళ్ళని అడిగాం, పరిష్కారం చేయమన్నా చేస్తానని అన్నారు. మరి ఎంతవరకు చేస్తారో తెలియదు. ప్రాథమికంగా ఇంకా నిర్ధారణకి ఏం రాలేదు. ఈరోజు
ఫైనల్ రిపోర్టు 14 అంశాలతో ఈరోజు 14 టీములు పనిచేస్తున్నాయి. ఇదంతా వచ్చిన తర్వాత హై లెవెల్లో దీనికి అన్ని ల్యాబుల నుంచి కూడా రిపోర్ట్లు తెప్పించుకున్న తర్వాత ఒక నిర్ధారణకు రావడం జరుగుతుంది. బట్ ఏదేమైనా హెల్త్ పరంగా వైరస్ బ్యాక్టీరియా అనేటువంటిది ఒక కారణం అవుతుంది. బట్ అది మన మీద ప్రభావం చూపకుండా ఉండాలంటే మనము రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవాల్సినటువంటి వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. వాటిని గురించి అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఎంతమంది వైద్యులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు? ఇప్పుడున్నటువంటి మూఢనమ్మకాలకు సంబంధించి ఏ రకంగా గ్రామస్తుల్ని ప్రిపేర్ చేస్తున్నారు? ఒకటి ఇక్కడ 14 టీములు పనిచేస్తున్నాయి. కలెక్టర్ ఉన్నారు, కమిషనర్ ఉన్నారు, అందరూ కూడా డిఎంఎన్హెచ్ ఇక్కడే ఉన్నారు. ఇదంతా ఒకవైపు జరుగుతుంది టెక్నికల్గా హెల్త్ పరంగా జరగాల్సినటువంటివి. బట్ మూఢనమ్మకాలకు సంబంధించి ఇది గ్రామం కాబట్టి ఇందులో కూడా ఇల్లిటరసీ ఉంటారు కాబట్టి జరిగిన బాధితుల్లో ఈ భయం ఉంది కాబట్టి గ్రామంతో మాట్లాడాను. వాళ్ళు ఒకే మాట మాట్లాడారు, ఇది కులానికి సంబంధించింది కాదు, ఇది మా గ్రామానికి సంబంధించింది. మా కులస్తులు కాకపోయినా మా గ్రామస్తులు కాబట్టి వాళ్ళలో ఉన్న భయాన్ని తొలగించడానికి మేము పూనుకుంటామని చెప్పి ఈరోజు ఆ మూఢనమ్మకానికి కారణమైనటువంటి ఆ రాళ్ళు బొడ్రాళ్ళు ఏ ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేస్తున్నారు. సాయంకాలానికి అయిపోతుంది. సో చూసారు కదా, ఇక్కడ తురకపాలెంలో ఉన్నటువంటి పరిస్థితి. బోర్ల రామాంజనేయులు ఎమ్మెల్యే గారు విజిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటున్నాం, 14 టీములు దీనికి సంబంధించి పనిచేస్తున్నాయి. ఏదైతే మూఢనమ్మకాల మీద ఉన్నటువంటి ఈ ప్రోద్బలం ఏదైతే జనాల్లో ఉన్నటువంటి ఆ మూఢనమ్మకాలకి సంబంధించి ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించి తగు చర్యలు తీసుకుంటాము. దానికి సంబంధించి పూర్తిగా నిర్మూలించే వ్యక్తంగా మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటివి రాకుండా ఏదైతే అనారోగ్యానికి గురవుతున్నారో వాళ్ళందరికీ ఏమేమి జరిగిందనే పూర్తి వివరాలు తెలుసుకొని దాని మీద గట్టిగా ఒక టీం అయితే సిద్ధంతో 14 టీంలు అయితే పనిచేస్తూ దీని మీద అయితే గట్టిగా పనిచేస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి అయితే ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వస్తారు, రిపోర్ట్స్ కూడా వస్తాయి, బ్లడ్ ఖర్చులకి అన్ని రిపోర్ట్స్ కూడా వస్తాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ హుస్సేన్తో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.